హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు మరి ప్రధానంగా చూసినట్లయితే ఈ మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా మరి ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఈ రాష్ట్రంలో ఈ యొక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా వ్యవస్థ భ్రష్టుబష్టి ఇట్లా అక్రమంగా నిర్మాణాలు, అక్రమమైనటువంటి ఈ దందాలు నడుస్తున్నటువంటి పరిస్థితికి మరి భారత్ శక్తి పేపరు మరి పని కట్టుకొని విశ్లేషణ చేస్తూ ప్రాణం పెట్టి పనిచేస్తూ రాసినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి మార్పు అనేది కనిపిస్తలేదు. అంటే మున్సిపల్ శాఖ మంత్రి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ మంత్రి లేకపోవడం వల్ల ఈ యొక్క విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మున్సిపల్ వ్యవస్థలో ఇలాంటి అడ్డగోలు మామూలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి అవినీతి అంటే నార్సింగ్ మున్సిపాలిటీలో అవినీతి తాండవం ఇది హైదరాబాద్లోనే దాదాపు మున్సిపాలిటీలలో బాగా ఆర్థికంగా ముందున్నటువంటి మున్సిపాలిటీ వ్యవస్థ ఇదొక నార్సింగ్ మున్సిపాలిటీ. కోకాపేటలో భారీ వాణిజ్య కమర్షియల్ నిర్మాణాలు, నిబంధనలకు పాత్ర, అక్రమ లేఅవుట్లు, వాణిజ్య దందాలతో ప్రభుత్వ ఆదాయానికి తూట్లు. ఇది ఇంత భయంకరంగా నడుస్తుంది. ఇక మున్సిపాలిటీలో ఈ నార్సింగ్ మున్సిపాలిటీలో ఈ కోకాపేటలో భారీ వాణిజ్య కమర్షియల్ నిర్మాణాలు, నిబంధనలకు పాత్ర వేసినటువంటి జరుగుతున్నాయి. ఇక్కడ కోకాపేటలో ఎట్లుంటుందో మీకు తెలుసు. ఇక్కడ అపారమైనటువంటి రేటు, పెద్ద ఎత్తున భూములు రెక్కలు వచ్చినటువంటి ప్లేస్లో కూడా నిబంధనలు తుంగలో దొక్కి చేసేటువంటి నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ లేఅవుట్లు, వాణిజ్య దందాతో ప్రభుత్వ ఆదాయానికి తూట్లు. ఏసీబీ దాడులను సైతం లెక్క చేయని టౌన్ ప్లానింగ్ మాఫియా. ఏసీబీ దాడులను లెక్క చేస్తలే టౌన్ ప్లానింగ్ మాఫియా. అంత ఘోరంగా ఉంది టౌన్ ప్లానింగ్. ఇక డబ్బులే డబ్బులు, ఇటు ప్రభుత్వానికి పోదు, ఇటు ప్రజలకు చెందేటువంటి పరిస్థితి లేదు. మధ్య దళారీలు మాత్రం ఈ మాఫియా, టౌన్ ప్లానింగ్ మాఫియా ఖచ్చితంగా ఈ ఏసీబీలను కూడా లెక్క చేసే పరిస్థితికి అంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పూర్తిగా అవినీతిలో మునిగి తేలుతున్న నార్సింగ్ మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అవినీతిని సపోర్ట్ చేస్తూ బిల్డ్ నవ్ వెబ్సైట్ పారదర్శకత లోపం. ఈ బిల్డ్ నవ్ ఏదైతే ఉందో ఈ టౌన్ ప్లానింగ్ అవినీతి ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి బిల్డ్ నవ్ వెబ్సైట్ కూడా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఎంసి కమిషనర్ సృజన ఐఏఎస్ మేడం గారు మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి అవినీతి జరుగుతుంది. ఇలాంటి నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి భాగవతాన్ని మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టమని మాత్రము ప్రజలైతే చాలా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి తెలంగాణలో రిచెస్ట్ మున్సిపాలిటీగా వెలుగొందినటువంటి నార్సింగ్ నేడు అధికారుల అక్రమాల అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. టౌన్ ప్లానింగ్ అధికారులకు బిల్డ్ నవ్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. ఇట్లా మొత్తం కూడా ఈ పారదర్శకత లోపం కనిపించి ప్రజలైతే ఖచ్చితంగా ఈ యొక్క సిఎంసి కమిషనర్ సుజన మేడం గారిని మరి ఒక దృష్టి పెట్టమని మాత్రం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలోనే పెద్ద రిచెస్ట్ మున్సిపాలిటీ ఇది నార్సింగ్. ఇది ఇప్పుడు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడ్డది. కోకాపేటలోని నివాస భవనాలను కమర్షియల్ అడ్డాలుగా మారుస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని టౌన్ ప్లానింగ్ మాఫియా కొల్లగొడుతుంది. ఈ యొక్క కోకాపేటలో నివాస భవనాలను కమర్షియల్ భవనాలుగా మారుస్తూ మరి పెద్ద ఎత్తున ఈ కమర్షియల్ అడ్డాలుగా మారుస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని టౌన్ ప్లానింగ్ విభాగం అనేది మరి జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి బిల్డ్ నవ్ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి ఈ బరితెగించినటువంటి వ్యవహారాన్ని ఈ బ్రోకర్ల ద్వారా దందాలపైన మరి సిఎంసి కమిషనర్ సుజన మరి ఐఏఎస్ గారు తక్షణమే మరి కొరడా జొలిపించాలని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని స్థానికులు మాత్రం ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే సిఎంసి కమిషనర్ ఉన్నారో మరి సుజన గారు ఐఏఎస్, మీరు ఈ జరిగేటువంటి అక్రమాలపైన మరి కొరడా జొలిపించి వీళ్ళపైన మరి యాక్షన్ చేయాలని చెప్పి తక్షణమే వీటన్నిటిని కూడా నిలిపేయాలని చెప్పి ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇది నార్సింగ్ మున్సిపాలిటీ. దీని మొత్తం చరిత్ర ఎట్లా ఉందనేది ఒకసారి మనం ఇక్కడ బాగా విశ్లేషణ చేసుకున్నాం. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది ఈ నార్సింగ్ మున్సిపాలిటీ పరిస్థితి. ఇక చూడరి ఈ నిర్మాణాలు ఎట్లున్నాయనేది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇది నార్సింగ్ మున్సిపాలిటీలో అవినీతి తాండవం. ఎట్లా కమర్షియల్ బిల్డింగ్లు కడుతుండ్రు, ఏ విధంగా మెక్డొనాల్డ్స్ అనేటువంటి ఒక పెద్ద నిర్మాణము సెల్లార్ రువి ఇక్కడ ఏ విధంగా చేశారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరాయి. ఒకప్పుడు తెలంగాణలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తూ రికార్డు సృష్టించిన ఈ ప్రాంతం
నేడు అధికారుల అనామక నిర్ణయాలు మరియు అక్రమార్కుల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిబంధనలను గాలి కొదిలేసి చేపడుతున్నటువంటి అనధికార లేఅవుట్లు, భారీ అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల ఆదాయం కొల్లగొడుతుంది. ప్రజాధనం కొల్లగొడుతూ అధికారుల జేబులు నింపుకుంటున్న ఈ దందాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు తారాస్థాయికి చేరి పెద్ద ఎత్తున మరి ఒక రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని ఇక్కడ అక్రమ ఈ యొక్క వ్యాపార సముదాయాలను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని తెరలేపినటువంటిది ఇక్కడ మరి జరుగుతున్నటువంటిది ఈ నర్సింగ్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి దందా. దీనిపైన చాలా మంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాం. నివాస భవనంలో కమర్షియల్ వ్యాపారాల జోరు. మరి గండిపేట మండలం కోకాపేట గ్రామం పరిధిలోని నివాస రెసిడెన్షియల్ అనుమతితో నిర్మించినటువంటి ఒక భవనం పూర్తిగా అక్రమ వాణిజ్య కార్యకలాపాలకు అడ్డగా మారింది. ఇది చూడండి, ఇది గండిపేట మండలం కోకాపేట గ్రామం పరిధిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ అనుమతితో నిర్మాణమైనటువంటి దాంట్లో కమర్షియల్ నడుస్తుంది, వ్యాపారం చేసేటువంటి సముదాయాలుగా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి అడ్డగా మారిపోయింది. ఇది ఎక్కడంటే సర్వే నెంబర్ 165 ప్లాట్ నెంబర్ 6/6లో ఉన్నటువంటి సదరు భవనానికి కేవలం నివాస అవసరాల కోసం మాత్రం అధికారులు ఆక్యుపెంట్ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ఇది ఎక్కడ? ఈ సర్వే నెంబర్ 165లో ప్లాట్ నెంబర్ 6లో ఉన్నటువంటి భవనానికి కేవలము మరి అవసరాల కోసం మాత్రమే ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి ఆక్యుపెంట్ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది ఇక్కడ అధికారులు. కానీ ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక్కడ ఎందుకు? ఈ నివాసం ఉండాల్సినటువంటి భవనాన్ని పూర్తిగా కమర్షియల్ కార్యాలయాలను ఓపెన్ చేసి వ్యాపార సంస్థలకు అప్పగించినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. చూస్తున్నటువంటి అర్థం ఏంది? మామూలు తీసుకోవడమే. ఇది రెసిడెన్షియల్ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, ఇప్పుడేమో కిరాయిలకు ఇచ్చుకొని పెద్ద ఎత్తున కమర్షియల్ వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ ఒక జోన్ల ఇంత ఘోరం జరుగుతుంటే మరి సృజన మేడం ఐఏఎస్ గారు మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టండి, వీటిపైన చర్యలు తీసుకోమని ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. అంటే దీని వెనుక ఈ అధికారుల యొక్క మరి మౌనం ఏందనేది, దీని మతలబ్ ఏందనేది ప్రజలు అడుగుతున్నారు. ఇట్లా నిర్మాణాలు జరిగి ఇట్లా భయంకరంగా వ్యాపారం చేస్తుంటే అధికారులు మౌనం వెనుక ఏం దాగి ఉంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందన శూన్యం. బాధితుల లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినా కూడా మీడియాలో వరుస కథనాలు వస్తున్నా అధికారుల స్పందన కరువైంది. ఈ లిఖితపూర్వకంగా స్థానిక ప్రజలు సారో ఇక్కడ అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు రాసినటువంటి రెసిడెన్షియల్ జోన్లలో వ్యాపారం జోరుగా సాగుతుంది, వాళ్ళు జేబులు నింపుకుంటారు సారు అని స్థానికులు లిఖితపూర్వకంగా రాసిచ్చినటువంటి ఫిర్యాదులు, ఇట్లా మీడియాలలో చేస్తున్నటువంటి వీడియోలు, పేపర్లు వస్తున్నటువంటి వార్తలు, వార్తా కథనాలు, ఆర్టికల్స్ ఇవన్నీ కూడా అధికారులకు పట్టే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మరి స్పందన ఉందా అంటే శూన్యం. బాధితులు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి, మీడియాలో వరుస కథనాలు, అధికారుల స్పందన అయితే ఎక్కడ కనిపిస్తలేదు. ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరితే తప్పుడు వివరాలు అందిస్తూ అవినీతికి తప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఆర్టీఐ వేస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు జెన్యూన్గా ఇవ్వాలి, కానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇక్కడ ఆర్టీఐ వేస్తే ఫిర్యాదుదారులకు ఇచ్చేటువంటి ఆర్టీఐ తప్పుడు సమాచారాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇంత ఘోరమా? అసలు ఏం జరుగుతుంది ఈ మున్సిపాలిటీలు అనేది అర్థం కాని పరిస్థితి. ఇక భారీగా ట్రాఫిక్ నరకం. నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు సాగుతో నిత్యం భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునే నాదుడే కరువైనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనం. ఎందుకంటే నివాస యోగ్య ప్రాంతంలో ట్రాఫిక్ అంత ఉండదు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో ఇప్పుడు కమర్షియల్ వ్యాపారం చేస్తున్నటువంటిది ఏదైతుందో అక్కడ వాహనాలు రావడం, రద్దీగా మారడం, ట్రాఫిక్ జామ్ కావడం, ఇవన్నీ కూడా వచ్చిపోయి వాళ్ళకి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటికి పర్మిషన్స్ ఇవ్వరు అక్కడ. కానీ వీళ్ళు రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ చేసుకొని మరి ఇక్కడ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ తీసుకున్నాక మెల్లగా వీటిని వ్యాపారం కింద మార్చుకొని సెల్లార్లు దవ్వుకొని అక్రమ నిర్మాణం చేసుకొని సెల్లార్లకు కూడా పర్మిషన్ ఉండదు. అట్లా కూడా సెల్లార్లు దవ్వుకొని ఇక్కడ పార్కింగ్ స్థలం ఉండదు, వెహికల్స్ పోవడానికి ఉండదు, ఏం లేకుండా నిబంధనలు వదిలేసి ఇట్లా భయంకరంగా మరి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. మార్టిగేజ్ ఎగవేత మోసాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తూట్లు పొడుస్తూ మార్టిగేజ్ ఎగవేత కోసం మోసపూరిత పనులకు పాల్పడుతున్నట్టు స్పష్టమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మార్టిగేజ్ చేస్తారు అంటే వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మార్టిగేజీ వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంచుతారు. కాబట్టి
వీళ్ళు మేనేజ్ చేసుకొని ఈ యొక్క నిర్మాణాలని ఈ విధంగా భయంకరంగా ఇట్లా విచ్చలవిడిగా ప్రజలకు ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితి. బిల్డ్ నవ్ వెబ్సైట్లో పారదర్శకత లోపం, ముఖ్యంగా ఈ బిల్డ్ నవ్ అనేది ఉంచుకోండి. ఈ వెబ్సైట్ దీంట్లో అసలు నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి బిల్డ్ నవ్, దీంట్లో పారదర్శకత లేదు, చాలా లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఈ బిల్డ్ నవ్ వెబ్సైట్లో చాలా లోపాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఆన్లైన్ విధానంలో పారదర్శకత కొరవడం అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారిపోయింది. ఈ బిల్డ్ నవ్ ఆన్లైన్లో చేయడం వల్ల వాళ్ళకి అది ఒక మంచి ఆప్షన్గా దాచుకుంటాను చేసే విధంగా ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ముడుపుల మత్తులో టౌన్ ప్లానింగ్ యంత్రాంగం, ఇక చూడరి ఈ ముడుపుల మత్తులో టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఏ విధంగా ఉందనేది ఇక్కడ మనం ఒకసారి చూస్తే, మీడియా ప్రతినిధులు వివరణ కోరితే అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి మరి దీని మీద ఇట్లా జరుగుతుంది సార్, ఈ విధంగా వచ్చిన కంప్లైంట్ అని అడిగితే వివరణ ఇవ్వకుండా వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తూ ప్రతినిధులు వివరణ కోరితే కూడా అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నటువంటి ఈ టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఏ విధంగా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. పాపం టౌన్ ప్లానింగ్ అధికారులు ముడుపులు తీసుకొని ఆ మామూలను పై స్థాయి వరకు చెల్లించాలట. వీళ్ళేదో కష్టమే ఉంది, ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళది పాపం అరకత్తర్లో పోచెక్కలాగా నలిగిపోవాల్సిందే. ఇటు మీడియా ప్రతినిధులకు పేపర్లకు సమాధానం చెప్పాలి, అటు అధికారులకు చెప్పాలి, ఇటు దీన్ని కాపాడాలి అంటే వీళ్ళు మధ్యలో నలిగి చస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎందుకంటే వచ్చినటువంటి మామూలు ఏవైతే ఉంటాయో వాటిని పై అధికారులకు కూడా పంపిణీ చేయాలి. ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఇంత వ్యవస్థ నడుస్తుంది, ఇంత దోపిడీ నడుస్తుంది, ఇంత దుర్మార్గం నడుస్తుంది ఇక్కడ టౌన్ ప్లానింగ్ లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మున్సిపల్ శాఖ మంత్రి చూడరి నార్సింగ్ లో ఉన్నటువంటి ఈ భాగవతము ఎంత నడుస్తుందో, అధికారులు ఏ విధంగా తీసుకుంటారో, ముడుపులు ఏ విధంగా పోతున్నాయో, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడి వాళ్ళకి సేకరించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల ఫిర్యాదులు ఆర్టీఐ చేస్తే కూడా దాని మీద సరియైన స్పందన లేదు, సరియైన సమాచారం లేకుండా ఇట్లా మరి పెడదోరణ పట్టుకుంటా, ఇట్లా అక్రమార్జన చేసుకుంటా, లంచాలు ఇచ్చుకుంటా, మామూలు తీసుకుంటా, చూడనట్టు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి చేస్తున్నటువంటి నార్సింగ్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాల భాగవతం ఇంత వెలుగు చూసినా కూడా అధికారులు పట్టించుకోరు. అందుకని సృజన ఐఏఎస్ మేడం గారు మీరు ఖచ్చితంగా ఈ వీడియో ద్వారానైనా మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ చేయాలని చెప్పి మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం నార్సింగ్ మున్సిపాలిటీ పరువును బజారుకి ఇచ్చింది. గతంలో ఇక్కడ ఇద్దరు అధికారులు ఏసీబీ చెప్పినప్పటికీ అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. నార్సింగ్ మున్సిపాలిటీలో ఇలాంటి అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులపైన వేటు వేసిరు, అయినా భయం భక్తి ఏం లేదు, దోసుకోవడమే ఇష్టం వచ్చినట్టు లక్షలాది రూపాయలు ప్రభుత్వాన్ని గండి కొట్టుడు తప్ప ఏం లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఆఫీసర్లు ప్రతి ఒక్క అందరంతే. తక్షణమే స్పందించాలి సిఎంసి కమిషనర్ సృజన ఐఏఎస్కు విజ్ఞప్తి. ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు, ఐఏఎస్ సృజన మేడం గారు మీరు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఇప్పటికీ చాలా వీడియోలు చేసినాం, చాలాసార్లు చెప్పినాము. ఇప్పుడు కూడా మీరు దీన్ని స్పందించకపోతే ప్రజలు మాత్రం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి. అక్రమ నిర్మాణాలు ఎట్లయితే జరుగుతున్నాయో వీటిని ఎట్లయితే కాపాడుతుందో, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎట్లయితే కొమ్ముగాస్తుందో, ఈ బిల్డ్ నవ్ వ్యవస్థ ఎట్లా సపోర్ట్ చేస్తుందో, మరి ఈ మామూలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పై అధికారులకు ఎట్లా చేరవేస్తుందో ఈ తతంగం అంతా బయటకు వచ్చింది. మేడం మీరు ఖచ్చితంగా సృజన మేడం గారు దీని మీద దృష్టి పెట్టండి. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, మరి ఇలాంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నటువంటి మీ విభాగంలోనే ఇంత జరుగుతుందంటే చాలా పరువు పోయేటువంటి పరిస్థితి. ఈ యొక్క నార్సింగ్ మున్సిపాలిటీ పరువు మొత్తం బజార్కు వచ్చేసింది. ప్రతిష్టాత్మక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరి అంతర్భాగంగా ఉన్నటువంటి నార్సింగ్ మున్సిపాలిటీపై ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి. ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మరి ఆఫీసర్లు అందరూ కూడా దృష్టి పెట్టమని ప్రజలైతే కోరుతున్నారు. సిఎంసి కమిషనర్ సుజన ఐఏఎస్ గారు తక్షణమే జోక్యం చేసుకొని క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తక్షణమే రద్దు చేయడంతో పాటు అవినీతికి పాల్పడుతున్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులపై మరియు అక్రమాలకు పాల్పడినటువంటి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. మరిన్ని ఆధారాలతో రేపటి మళ్ళీ వీడియోలకు వద్దాము. ఈ యొక్క నర్సింగ్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవకతవకలు, అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఐఏఎస్ సృజన మేడం గారు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఈ యొక్క అక్రమంగా చేసినటువంటి ఈ యొక్క మరి వ్యాపార సముదాయ భవనాలను ఇమ్మీడియట్లీ కూల్చాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ అయితే బాగా వస్తుంది. ఇప్పటికైనా మరి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి, సృజన మేడం గారు కూడా దృష్టి పెట్టాలి. కర్ణన్ సాబ్ మీరంతా ఇప్పుడు చాలా బిజీగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో ఇంత ఘోరం జరుగుతుంది.
మరి హైదరాబాద్లోనే రిచెస్ట్ అయినటువంటి మున్సిపల్ వ్యవస్థ కలిగినటువంటి నార్సింగ్ మున్సిపాలిటీలో ఇలా మొత్తం భాగవతం రోడ్డు మీదకి వచ్చి మరి అబాస్ పాలైనటువంటి పరిస్థితి, దీనికి కళ్ళెం వేసేందుకు మరి ఐఏఎస్ సృజన మేడం గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను రేవంత్ రెడ్డికి తర్వాత సృజన మేడం, కర్నన్ సాబ్కు అందరి అధికారులకు చేరే విధంగా షేర్ చేస్తారని, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను పూర్తిగా చూస్తారని కోరుకుంటూ నమస్తే, సెలవు.